Hello friends, welcome back. Sapiens, A Brief History of Mankind, Part 1, Cognitive Revolutionలో Chapter 1, An Animal of No Significance. ఇందులోకి మనం 12 అయితే ఈ పార్ట్ ఆఫ్ ద బిగ్ బ్యాంగ్ జరగడము, ఈ ఫండమెంటల్ ఫీచర్స్ ఏవైతే ఎవాల్వ్ రావడం, ఎనర్జీ, టైం, స్పేస్ ఇవేవైతే ఉన్నాయో వాటిని మనం ఫిజిక్స్ అని పేర్కొంటాం. అలాగే బిగ్ బ్యాంగ్ జరిగిన 3 lakh years తర్వాత మనకి మ్యాటర్ అండ్ ఎనర్జీ వచ్చేసి ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ కింద ఫామ్ అయింది, ఆటమ్స్ అని చెప్పేసి. అంటే ఎనర్జీ, మ్యాటర్ రెండు వచ్చాయి అనమాట. మనం ఆటమ్స్లో చూస్తూ ఉంటాం కదా, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటాయి, ఈ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, స్మాల్ మాసెస్ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి, ఎనర్జీ పట్టిగా ఉంటాయి. ప్లస్ ఆ ఆటమ్స్ కంబైన్ అయ్యి మాలిక్యూల్స్ ఫామ్ అవ్వడం. ఈ స్టోరీ ఆఫ్ మాలిక్యూల్స్, ఆటమ్స్ వీటిని మనం ఏమంటాం అంటే కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం అని చెప్పి అంటాం. అలాగే ఒక 40 కోట్ల సంవత్సరాల క్రితం ఇప్పటి నుంచి మన అర్త్ అనేది ఫామ్ అయింది. ఈ మాలిక్యూల్స్ అనేటివి చాలా పెద్ద థింగ్స్ కింద ఫామ్ అయ్యాయి. వాటి పేరు వచ్చేసి ఆర్గానిజమ్స్. ఈ స్టోరీ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనే దాన్నే మనం బయాలజీ అంటాం అనమాట. ఈ అంతా అయిన తర్వాత ఇప్పటి నుంచి 70,000 years బ్యాక్ మనకేంటంటే ఆర్గానిజమ్స్, వాటిల్లో హోమోసాపియన్స్ అనే ఆర్గానిజం అనేది ఫామ్ అయింది. అంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నామో మనుషులు, వాటికి సిమిలర్గా ఉండే హ్యూమన్ బీయింగ్స్ అనేటివి 70,000 years బ్యాకే ఫామ్ అయ్యాయి అనమాట. ఈ హ్యూమన్ బీయింగ్స్ ఇంకో ఎలాబరేట్ స్ట్రక్చర్ ఫామ్ చేశారు. వాటిని ఏమంటారంటే కల్చర్స్ అంటారంట. వేరియస్ ప్లేసెస్లో ఉండే వాటిని ట్రైబల్ కల్చరు, లేకపోతే సిటీ కల్చరు, రివర్ దగ్గర ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇవన్నీ చేస్తారంట. ఈ కల్చర్ని నిరూపించడానికి పోరాడుతూ ఉంటాయి. వాటిలో ఎవరు ఉత్తమము అని చెప్పి ఫైట్ చేసి ఆ ఏరియాకి రాజు ఎవరు అని చెప్పి తెలుస్తాయి, ఎవరు వాళ్ళ గుంపుకి పెద్ద నేత అని చెప్పి చూస్తూ ఉంటాయి అన్నమాట. కానీ అప్పుడున్న హ్యూమన్స్ ఎవ్వరూ ఊహించుంటారు కదా, మన మనుషులు వచ్చేసి ఒక ఆటంని స్ప్లిట్ చేసేసి ఆటం బాంబ్ తయారు చేయగలుగుతారని, లేదా మూన్ మీదకి వెళ్ళగలుగుతారని, లేదా మార్స్ మీద రీసెర్చ్ చేయగలుగుతారని, శాటిలైట్స్, రాకెట్స్ వచ్చేసి సోలార్ సిస్టమ్ బయటికి పెద్ద పెద్ద టెలిస్కోపులు కనిపెట్టి మిల్కీ వే, గెలాక్సీస్ అవన్నీ చూడగలుగుతారని ఎవరు అనుకోలేం. కానీ అప్పుడు చూస్తే మనిషి అంత ఇన్సిగ్నిఫికెంట్ ఉండేవాడంటే ఒక గొరిల్లా కానీ, ఒక చిన్న ఈగ కానీ, లేకపోతే నీళ్ళలో వెళ్ళే జెల్లీ ఫిష్ కానీ, చేపలాగా ఎలా ఉన్నాయో మానవుడు మనుగడు కూడా అలాగే ఉండేది, చాలా ఇన్సిగ్నిఫికెంట్. యాక్చువల్గా అయితే పాపులేషన్ కూడా చాలా తక్కువ ఉండేది, చిన్న బ్యాక్గ్రౌండ్ అనమాట. సో బయాలజిస్ట్ వచ్చేసేసి ఆర్గానిజంని స్పీసీస్లో క్లాసిఫై చేస్తారు. సో ఏ 2 యానిమల్స్ సేమ్ స్పీసీస్కి ఉంటాయి అని మనం చెప్పాలనుకుంటే, ఒకటితో ఒకటి అవి ఇంటర్ కోర్స్ చేసి ఒక ఆఫ్ స్ప్రింగ్ని కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే ఆ 2 సేమ్ స్పీసీస్కి చెందుతాయి అన్నమాట. అంటే జస్ట్ లైక్ ఇప్పుడు మనం చూసాం అనుకోండి, డిఫరెంట్ బ్రీడ్స్ ఆఫ్ డాగ్ క్రాస్ బ్రీడ్ చేస్తే ఇంకొక బ్రీడ్ వచ్చేస్తుంది. కానీ గాడిదని, గుర్రాన్ని మనము క్రాస్ బ్రీడ్ చేయలేము. చేసిన ఆర్టిఫిషియల్గా చేసిన వచ్చే ఆఫ్ స్ప్రింగ్ వచ్చేసి మళ్ళీ అవి ఫర్టైల్గా ఉండవు, అవి స్టెరైల్ ఉంటాయి అన్నమాట. సో సేమ్ డిఎన్ఏ ఉన్న వాటిని మనం స్పీసీస్ అంటాం అనమాట. సో అవి హ్యాపీగా ఒకరితో ఒకళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ని కనొచ్చు అనమాట. సో అలా ఉండే వాటిని స్పీసీస్ అంటామన్నమాట. సో మానవులు అనే వాళ్ళని హోమో సాపియన్స్ అంటాం. సో సాపియన్స్ అనేది వచ్చేసి స్పీసీస్ అనమాట. ఈ స్పీసీస్ ఏవైతే ఉంటాయో రకరకాల స్పీసీస్ అన్ని కల్పించి వాళ్ళకి కామన్ యాన్సిస్టర్స్ ఉంటారు. వేటి నుంచి అయితే అవి వచ్చాయో వాటిని ఏమంటారంటే జీనస్ అంటారు. జీనస్ ప్లూరల్ ఫామ్ అయితే జెనెరా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లయన్స్, టైగర్స్, లెపర్డ్స్, జాగువర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్యాంథెరా అనే జీనస్ నుంచి వచ్చాయన్నమాట. ఒకవేళ మనం లయన్ డిస్క్రైబ్ చేయాలంటే ప్యాంథెరా లియో అంటాం. లియో అనే స్పెసిఫిక్ ఫీసెస్ అవి ప్రొక్రియేట్ చేయగలుగుతాయి. అలాగే టైగర్స్, లయన్స్ అనేటివి కూడా మనం చూస్తే ఆ 2 కూడా సేమ్ జీనస్ నుంచే వచ్చాయన్నమాట. సిమిలర్ కైండ్ లెపర్డ్స్ కానీ, చిరుతలు, లేకపోతే జాగువర్స్ ఇవన్నీ చూస్తే అవన్నీ వచ్చి ఉంటాయి అన్నమాట. ఏంటి ఆ జీనస్ అంటే అలాగే మనకున్న జీనస్ ఏమంటే హోమో అనేది జీనస్, సాపియన్స్ అనేది స్పీసీస్. సాపియన్స్ అంటే వైజ్, హోమో అంటే మనిషి, వైజ్ మ్యాన్ అనే దానికి మనం హోమో సాపియన్స్ అని పెడతాం అనమాట. సో ఈ జెనెరా అనేది ఒక గ్రూప్ అన్నమాట. గ్రూప్ ఆఫ్ స్పీసీస్ అన్ని కలిపితే ఒక జెనెరా అని చెప్పేసి తీసుకుంటాం అంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్స్ తీసుకున్నాం అనుకోండి, లయన్స్, చీతాస్ మన ఇంట్లో ఉండే పిల్లులు, లేదా డాగ్స్ తీసుకున్నాం అనుకోండి, కుక్కలు, నక్కలు, వుల్ఫ్స్, ఫాక్స్, జాకెల్స్ ఇవన్నీ ఒక కేటగిరీ. ఎలిఫెంట్స్లో మ్యామూత్స్, మాస్టర్డాన్స్ అలాగన్నీ కలిపితే అవన్నీ ఒక జీనర్ అనమాట. ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ట్రేస్ దర్ లీనేజ్ బ్యాక్ టు ఫౌండింగ్ పేట్రియార్చీ అండ్ మ్యాట్రియార్చీ. అంటే వాళ్ళ తల్లుల సైడ్ కానీ తండ్రుల సైడ్ కానీ అవన్నీ చూస్తే ఒక కామన్ ఫీచర్ నుంచి వస్తాయి, కానీ అవి డిస్టింక్ట్గా డెవలప్ అవుతూ ఉంటాయి. అవి ఎంత డిస్ట్రాక్ట్ అయిపోతాయంటే వాటిలో మళ్ళీ ప్రోక్రియేషన్ అనేది పాసిబుల్ కాదనమాట. సో
ఈ క్యాట్స్ అన్నిటికీ ఉన్న కామన్ యాన్సెస్టర్ వచ్చి ఫీలైన్ యాన్సెస్టర్స్ అంటారన్నమాట. అవి వచ్చి 25 మిలియన్ ఇయర్స్ ఎగో వచ్చింది అనమాట. అంటే మన ఇంట్లో ఉన్న క్యాట్స్కి అలాగా. ఇంకోటి తమాషా విషయం చెప్పాలంటే డైనోసార్స్ మనం తినే కోళ్ళు 2 సేమ్ స్పీసీసే యాక్చువల్గా. ఆర్ బల్లులు ఇవన్నీ కూడా సేమ్ జీన్కి సంబంధించిన పార్టే, కాకపోతే ఓవర్ ద డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చేసి అవి డైవర్సిఫై. సో మనం ఏం చెప్తాం, మామూలుగా హ్యూమన్ బీయింగ్ అనే అతను, హోమోసాపియన్స్ అనే అతను యూనిక్, ఇతను ఒక్కడే సపరేట్గా ఉన్నాడు, ఇతను ఏది కామన్గా లేదు అని చెప్పేసి ఇన్నాళ్ళ నుంచి మన హ్యూమన్ సైడ్ నుంచి మన హిస్టరీలో కూడా ఎక్కువ చదువుకోం. మనకి ఎలా చూపిస్తారంటే కోతి నుంచి మనిషి ఉద్భవించాడని చెప్పి చెప్తారు, కానీ ప్యారల్గా మనిషికి ఇంకెవరు ఉన్నారా అనేది చెప్పరన్నమాట. అందరికన్నా సపరేట్గా మనం పెరిగాము, మనకేదో యూనిక్నెస్ ఉందన్న పాయింట్లో ఉంటారన్నమాట. కానీ మనమేం ఆర్ఫన్స్ కాదు, మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉండేదన్నమాట. మనకు చాలా దగ్గరగా ఉన్న లివింగ్ ఆర్గానిజం వచ్చేసి చింపాంజీలు, గొరిల్లాలు, ఒరెంగుటన్స్. అంటే మనం చూస్తూ ఉంటాం కదా, కోతులకి మనకి సిమిలారిటీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఏమి జరిగింది, ఒక 60 లక్షల సంవత్సరాల క్రితము ఒక ఫీమేల్ ఏప్, అంటే ఈ చింపాంజియో లేకపోతే ఈ ఆరంగ్ టూనో లేకపోతే ఇంకొక పెద్ద ఏపో చూస్తే వాటికి 2 కూతుర్లు పుట్టాయి. ఒక కూతురు వచ్చేసి చింపాంజీగా పుట్టింది, ఇంకో కూతురు వచ్చేసి మన ముత్తమ్మమ్మ అనమాట. సో అక్కడ నుంచి మనం అన్నీ డైవర్సిఫై అయిపోయేసి రావడం అనేది స్టార్ట్ అయింది. ఇంకొక మెయిన్ డిస్టర్బింగ్ సీక్రెట్ ఉంది. అంటే మనకి అన్సివిలైజ్డ్ ఈ రిలేటివ్స్ చింపాంజీలు, గొరిల్లాలు ఇవే కాకుండా మనకి అన్నా చెల్లెలు కూడా ఉండేవాళ్ళు. అంటే హోమోజీనియర్లోనే వేరే రకాల మనుషులు ఉండేవారట. ఇప్పటి నుంచి 10,000 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనం ఒక్కళ్ళమే హోమోలో జీనర్లో ఉన్న సేపియన్స్ ఒక్కటే ఒక లివింగ్ ఆర్గానిజం కాదు, దాంతోపాటు ఇంకొంతమంది ఉండేవాళ్ళు అనమాట. వాటి పిక్చర్స్ కూడా నేను యాడ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూస్తే ఈస్ట్ ఆఫ్రికా సైడ్లో అయితే హోమో రుడాల్ఫో ఫెనిస్ అనే జాతి ఎవాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ఈస్ట్ ఏషియా అంటే ఇండోనేషియా, మన చైనా సైడ్, వీటి సైడ్ చూస్తే హోమో ఎరెక్టస్ అంటే స్ట్రైట్గా వర్కింగ్ మ్యాన్ అని చెప్పి పెట్టారన్నమాట. ఇంకా యూరోప్ అండ్ వెస్ట్ ఏషియా సైడ్ చూస్తే హోమో నియాండర్థాలెన్సిస్ అని చెప్పేసి ఇంకొక వేరియంట్ ఎవాల్వ్ అయిపోయింది అనమాట. మనం కనుక యాక్చువల్గా చూస్తే మన ఫస్ట్ హ్యూమన్ ఆరిజిన్ వచ్చేసి 25 lakhs years ago ఒక జీనస్ ఆస్ట్రలోపిథికస్ అనే జీన్ నుంచి వచ్చిందన్నమాట. వాటి తర్వాత 20 లక్షల సంవత్సరాల తర్వాత ఆ జాతి వచ్చేసి అక్కడ నుంచి వదిలేసేసి నార్త్ ఆఫ్రికాకి, యూరోప్కి, ఏషియాకి వెళ్ళాయి అనమాట. ఎక్కడెక్కడైతే మంచు ప్రదేశంలో యూరోప్ సైడ్ వెళ్ళాయో వాటికి డిఫరెంట్ ట్రైట్స్, డిఫరెంట్ స్ట్రక్చర్స్ వచ్చాయన్నమాట. జంగల్, ఇండోనేషియన్ జంగల్ వాటికి వెళ్ళాయంటే అవి డిఫరెంట్గా ఎవాల్వ్ అయ్యాయి అనమాట. సో మనం చెప్పేది ఏంటంటే అందరూ పుట్టింది ఆఫ్రికా సైడ్ నుంచి, అక్కడ నుంచి డిఫరెంట్ స్పీసీస్గా వెళ్తూ వచ్చానమాట. కానీ హ్యూమన్స్ యూరోప్లో, వెస్ట్ ఏషియాలో అక్కడ నుంచి అక్కడే నేటివ్గా ఎవాల్వ్ అయ్యారు. వాళ్ళ పేరు ఏంటంటే హోమో నియాండర్థాలెన్సిస్. అంటే నియాండర్ వ్యాలీ దగ్గర వాళ్ళ ఇవి దొరికాయి అన్నమాట. అంటే ఇవన్నీ మనం ఎలా చెప్పగలుగుతున్నాయి ఏంటంటే బేసిక్గా డిఎన్ఏ టెస్టింగ్, ఇంకోటి రేడియో యాక్టివిటీ. మనకి డెబ్రీస్లో ఎక్కడైతే మానవుల ఈ బోన్స్ కానీ ఏదో ఒక ఆర్గానిక్ పార్ట్ కనుక దొరికితే దాని నుంచి డిఎన్ఏ నుంచి మనం ఫైండ్ అవుట్ చేసి రీకన్స్ట్రక్ట్ చేస్తే ఆ డిఎన్ఏలో మనకి మానవులకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. మనకు తెలుసు కదా, అందుకే ఇప్పుడు చూస్తే బేబీకి మదర్ కనెక్ట్ చేసే అంబలికల్ కార్డ్ని ప్రిజర్వ్ చేసి పెడతా ఉంటారు. అంటే వాటిలో డిఎన్ఏ స్టే అవుద్ది. వాటిని కల్చర్ చేస్తే రేపొద్దున ఎవరికైనా బాగాలేకుండా వచ్చినా ఆర్గాన్ జనరేట్ చేసి, సిమిలర్ మ్యాచ్ అయ్యే ఆర్గాన్ని జనరేట్ చేసి, కల్టివేట్ చేసి వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు అనే స్టార్ట్ అయింది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు హ్యూమన్ రేస్ అనేది మనం అంటే హోమోలో ఇంకో కేటగిరీ అనేది ఫైండ్ అవుట్ చేయగలిగాం అనమాట. సో మనం ఎన్ని న్యూమరస్గా చూస్తే రుడాల్ఫస్, ఎస్టెగర్, లేకపోతే హోమోసాపియన్స్, సోలనీస్ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే రకరకాల వాళ్ళు ఉండేవాళ్ళు. కొంతమంది వచ్చేసి చాలా హ్యూజ్గా ఉండేవాళ్ళు, కొంతమంది పొట్టిగా ఉండేవాళ్ళు, కొంతమంది హంటింగ్ చేసుకునేవాళ్ళు, కొంతమంది ఊరికే ఫుడ్ ఏరుకుంటా తినుకుంటా అలా ఉండేవాళ్ళు. డిఫరెంట్ థింగ్స్ ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళందరిలో కూడా మామూలుగా ఏమంటారంటే కొన్ని ఫ్యాలసీస్ ఉన్నాయి. మరి ఇదంతా పోయి హోమోసాపియన్స్ ఎందుకు మిగిలారు, హోమో నియాండర్థాల్స్ లేకపోతే హోమో ఎరెక్టస్ ఎవరైతే 20 మిలియన్ ఇయర్స్ బతికారో వాళ్ళంతా ఏమైపోయారు అని చెప్పి మనం చూస్తూ ఉంటే దీనికి 2 థియరీస్ ఉన్నాయన్నమాట. ఆ 2 మిలియన్ ఇయర్స్ నుంచి 10,000 ఇయర్స్ దాకా ఒక పాయింట్ చెప్పిందంటే వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చిన వాళ్ళు కాదు,
అంటే హోమోసాపియన్స్ ఉన్నప్పుడే హోమో నియాండర్థాల్స్ కూడా ఉండేవాళ్ళు డిఫరెంట్ ప్రాంతంలో, సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో ఉండేవాళ్ళు. మరి ఎలాగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలుగుబంట్లో చూసాం అనుకోండి, బ్రౌన్ బేరు, బ్లాక్ బేరు, లేకపోతే పోలార్ బేరు, డిఫరెంట్ బేర్స్ అనేవి కేటగిరీస్ ఉంటాయి. ఒక రకమే ఉండవు. రకరకాల బేర్స్ రకరకాల ప్రాంతాలు బట్టి రకరకాల కలర్లో ఉంటూ ఉంటాయి. సో అలా మల్టీ స్పీసీస్ ఒకే జనర్ నుంచి ఉండేటివి ఉండడం అనేది పెద్ద అన్కామన్ థింగ్ ఏం కాదు. సో అలాగే మనకు కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ రీజన్ ఉంది, మనకు కూడా సిబ్లింగ్స్ ఉన్నాయని చెప్పేసి. సో మనం అనుకోవచ్చు ఈ డిఫరెన్సెస్ ఉన్నా కానీ హ్యూమన్కి మిగిలిన వాటికి డిఫరెన్స్ ఏంటంటే హ్యూమన్స్కి చాలా లార్జర్ బ్రెయిన్ ఉండేది అనమాట. బ్రెయిన్ కెపాసిటీ అనేది పెద్దగా ఉండేది అనమాట. ఇప్పుడు ఒక మామూలు యావరేజ్ 60 kgs ఉన్న మ్యామల్స్ కనుక తీసుకుంటే వాటికి 200 cubic centimeters బ్రెయినే ఉండేది అనమాట. కానీ మన అర్లియస్ట్ మ్యాన్ ఉమెన్ అంటే 25 lakh years ago వచ్చిన వాళ్ళకు కూడా 600 cubic centimeters అంటే 3 times ఆఫ్ అదర్ మ్యామల్స్ మన హ్యూమన్ బ్రెయిన్ అనేది ఉండేది. యాక్చువల్గా ఇంకా నియాండర్థాల్ బ్రెయిన్ చూస్తే అది హోమోసాపియన్స్ బ్రెయిన్ కన్నా కూడా ఇంకా పెద్దగా ఉండేది. అంటే మన హ్యూమన్ బ్రెయిన్ 600 cubic centimeters ఉంటే వాళ్ళది హ్యూమన్ బ్రెయిన్ కన్నా డబుల్ ఉండేది, 1200 1400 ఉండేది. మరి వాళ్ళు మనకన్నా ఇంటెలిజెంట్గా ఉండేవాళ్ళు, మస్కులర్ కూడా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు, చలి ప్రదేశంలో ఉండేవాళ్ళు. అసలు వాళ్ళు ఏమైపోయారు అనేది మనం చూద్దాం. ఎవల్యూషన్ జరిగేప్పుడు ఏమైపోయిందంటే మనకి ఈ లార్జ్ బ్రెయిన్ ఉంటే అదే ప్రొసీడ్ అవుద్ది, అంటే ఎక్కువ తెలివైన వాళ్ళే ముందరికి వెళ్తారు. సో ఎవరిదైతే తెలివి ఉండదో వాళ్ళే ముందరికి వెళ్తారు అనేది మనకి నో బ్రెయిన్ ఇదే ఎవల్యూషన్ జరిగింది. కానీ నిజంగా అదే కనుక జరుగుంటే మిగిలిన యానిమల్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు క్యాట్స్ అవన్నీ క్యాల్కులస్ చేస్తా మ్యాథ్స్ చేస్తూ ఉండేటి, ఫ్రాగ్స్ ఏమో వాళ్ళు సొంత స్పేస్ ప్రోగ్రామ్ ఎలా లాంచ్ చేయాల్సి వచ్చింది. మరి అన్ని జీవరాశులు ఎందుకు ఎవాల్వ్ కాలేకపోయాయి అనే పాయింట్ చూస్తే ఈ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే 2-3 కండిషన్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి ఆ ఎవల్యూషన్లో. వాటిలో కూడా చూస్తే ఈ పెద్ద బ్రెయిన్ వల్ల వచ్చిన తిప్పలు ఏంటంటే ఇవి చాలా ఎనర్జీని కోరుకుంటాయి. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు మన ఫోన్లో మొబైల్లో కూడా ప్రాసెసర్ క్వాడ్ కోరు ఆక్టా కోరు ఉంటే వాటి బ్యాటరీ డ్రైనింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తాయో ఇన్ఫర్మేషన్ ఎంత ఎక్కువ చేయగలుగుతాయో వాటి బ్యాటరీ. సో అలాగే ఈ జంబో బ్రెయిన్స్ ఉండడం వల్ల కూడా మనకేంటంటే ఎక్కువ డ్రైన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ వెయిట్లో హోమోసాపియన్స్కి 2 to 3% బాడీ వెయిట్ మన బ్రెయిన్ ఉంటుంది. కానీ మనం రెస్ట్ తీసుకునేప్పుడు అంటే ఏం ఆలోచించకుండా ఏం క్రిటికల్ థింకింగ్ చేయకుండా రెస్ట్ తీసుకునేప్పుడు 25% ఆఫ్ బాడీ ఎనర్జీ అనేది ఈ బ్రెయిన్ అనేది కన్స్యూమ్ చేస్తుంది అనమాట. వేరే జంతురాశుల్లో వాటిలో ఏంటంటే అవి 8% తీసుకుంటాయి, అంటే ఆల్మోస్ట్ 3 times తక్కువ తీసుకుంటాయి అన్నమాట. సో అంత ఎనర్జీని తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో అంత హెవీ ఎనర్జీ కన్సంప్షన్ ఉన్నప్పుడు మనకి ఫుడ్ అనేది ఎక్కువ కావాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఫుడ్ సెర్చ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అంత బ్రెయిన్ మీరు ట్యాకిల్ చేసి మెయింటైన్ చేయాలంటే దానికి ఫుడ్ ఎక్కువ మనం పంపిస్తూ ఉంటాం అన్నమాట. అలాగే వెళ్ళే కొద్దీ ఏమైపోయిందంటే ఇప్పుడు గవర్నమెంట్ డిఫెన్స్ నుంచి ఎడ్యుకేషన్కి డైవర్ట్ అయినట్టు మన ఎనర్జీస్ అనేవి మజిల్స్ నుంచి న్యూరాన్ సైడ్కి ఎక్కువ వెళ్ళడం స్టార్ట్ చేశాయంట. అంటే ఎవల్యూషన్ అనేది ఆ డైరెక్షన్లో వెళ్ళడం అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చింపాంజీ మనుషులతో ఎప్పుడు ఆర్గ్యుమెంట్ విన్ అవ్వలేదు, అంత తెలివితేటలు దానికి లేదు. కానీ దానికి ఉన్న కండబలానికి వీటికి ఒక మనిషిని అప్పటికప్పుడే చీల్చి చెండాడేసి 2 ముక్కలు ఒక బొమ్మలాగా చేయగలుగుతాం అనమాట. సో ఈరోజు మనం చూస్తే మన మెయిన్ బ్రెయిన్ ఉండేదానికి మనం తయారు చేసే కార్లు, మనం చేసే ఎక్విప్మెంట్ చూస్తే మనం ఇవాళ ఏ జంతురాశులకి కూడా మన పోటీకి దగ్గరలో కూడా లేవు. ఎందుకంటే దూరంగా ఉన్న చింపాంజీలు గంతులు లేపేస్తాం, అవి మనం చేస్తున్నాయి, మనం కార్ వేసుకుని వెళ్ళి పారిపోగలుగుతాం, లేకపోతే ఫ్లైట్ వేసుకుని వెళ్తాం, లేకపోతే హెలికాప్టర్ వేసుకుని వెళ్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే రీసెంట్గా వచ్చాయి. కానీ హ్యూమన్ బ్రెయిన్ ఇదే బ్రెయిన్ సైజ్తో 20 lakh years టైంలోనే ఉండేవాడు. అది గ్రో అవుతా వచ్చింది. ఓకే, కానీ వీటితో పాటు తను కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడం స్టార్ట్ చేసాడు అనమాట. ఎలాంటివంటే నైఫ్స్ ఒకటి, అంటే చాకులు లేదా బాగా షార్ప్ ఉండే కర్రలు చేసామన్నమాట. ఇది అప్పటి టైంలో ఉపయోగపడింది, కానీ మరీ అంత టూ మచ్ ఎవల్యూషన్ ఏమీ కాదనమాట. కానీ ఈ మ్యాసివ్ హ్యూమన్ బ్రెయిన్ అంత ముందర నుంచి ఉన్న నిజంగా మనం వాడింది అయితే ఈ లాస్ట్ 500 years 600 years ఎప్పుడైతే సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా మెరుగ్గా పెరిగిందో అప్పటి నుంచి వస్తూ ఉందన్నమాట. ఇంకోటి మోస్ట్ పెక్యులియర్ ట్రీట్
హ్యూమన్ బీయింగ్ ఉన్నది ఏంటంటే అతను 2 కాళ్ళ మీద నిల్చోగలుగుతాడు అనమాట. ఎప్పుడైతే తను 2 కాళ్ళ మీద నిల్చోగలుగుతాడో అతను ఎనిమీస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాడు. అంటే నిల్చొని చెట్టు మీద ఎక్కేసి చూడడం చేస్తాడు. అలాగే పక్కన ఉన్న వాటికి 2 చేతులతో సైగలు చేయగలుగుతాడు అనమాట. సో ఆ ఉన్న 2 ఖాళీ చేతుల్ని తను డిఫరెంట్ థింగ్స్కి వాడుకోగలుగుతాడు. అంటే స్టోన్స్ త్రో చేయడం, లేకపోతే వేరే వాళ్ళకి సిగ్నల్స్ ఇవ్వడము, లేకపోతే కొత్త టూల్స్ తయారు చేయడం. సో నీకు కొత్తగా వచ్చిన ఈ చేతుల వల్ల ఎవల్యూషన్ అనేది ఇంకొంచెం డిఫరెంట్గా మారింది. ఇంకోటి ఏంటంటే ఆ సెన్సిటివిటీ అరౌండ్ చేతులు అనేది పెరిగింది అన్నమాట. అంటే కాలంత రఫ్గా ఉండేటివి కాదు, చేతుల్లో సెన్సిటివిటీ బాగుండేది. ఎక్కువ నర్వ్స్ రావడం స్టార్ట్ చేసి ఇండిపెండెంట్గా మనం ఫింగర్స్ని కంట్రోల్ చేయడము, డిఫరెంట్గా మనం చేయడము, మనం రాయడానికి ఉపయోగించడం, డిఫరెంట్ టాస్క్కి వాటిని మనం సోఫిస్టికేట్ టూల్ చేయడం చేయగలుగుతాం. కానీ ఈ సోఫిస్టికేటెడ్ టూల్స్ అన్నీ కూడా 25 lakhs years దాకే మనుషులు కనిపెట్టడం స్టార్ట్ చేస్తారంట. అంటే మనం ఒక షార్ప్ చేసిన ఆబ్జెక్ట్ అయ్యి చూస్తే మనకు అర్థమైపోద్ది ఈ సొంతంగా నేచర్ నుంచి ఫామ్ అయింది కాదు, మనుషులే దీనికి సానపెట్టి చేశారు అనేది. దాని రేడియో యాక్టివ్ డేటింగ్ చేస్తే ఏ సంవత్సరం నుంచి ఉంది అనేది మనం చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు మనకి పురాణాల్లో వాటిల్లో చెప్పినట్టు మానవుల జన్మ ఎంతో ఉత్కృష్టమైనది, ఎంతో గొప్పదైనది, ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే రాదు అంటే మానవులు ఎప్పటి నుంచో భూమి ఆవిర్భవించినప్పుడు లేరు. నిజంగా కనుక ఉంటే అలాంటి మానవులు అన్ని కోట్ల సంవత్సరాల కిందట అంత టెక్నాలజీతో ఉంటే మనకి ఎక్కడో కూడా ఆధారాలు దొరికేసేటివి. వాటిని మనం రేడియో యాక్టివ్ చేసేసి నిజంగానే ఈజీగా కనిపెట్టేసేయచ్చు. అంటే ప్రతిదానికి అంత పాత వస్తువు ఉండేదానికి మనం రేడియో యాక్టివ్ డేటింగ్ చేస్తే ఇది ఎంతకాలం ముందర ఇది తయారైంది అనేది చెప్పడం అనేది పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదనమాట ఇప్పుడున్న టెక్నాలజీకి వీటికి. సో అది మ్యాటర్ కాదు. ఆ మనిషి అనేవాడు మిగిలిన జంతువుల కన్నా కూడా డిఫరెంట్గా ఎవాల్వ్ అయ్యాడు. యాక్చువల్గా అందరు జంతువులతో పాటే తను వచ్చాడు. కొన్ని కోట్ల సంవత్సరాలు తనకు అసలు అస్తిత్వమే లేదు. ఒక బటర్ఫ్లై ఎలా ఉందో, ఒక ఈగ ఎలా ఉందో, ఒక కుక్క ఎలా ఉందో అలాగే మనిషి కూడా బతికేవాడు, వాళ్ళ ఫ్యామిలీతో ఉండేవాడు, వెళ్తూ ఉంటాడు. యాక్చువల్గా ఉన్న కౌంట్ కూడా చాలా తక్కువ ఉండేది. అసలు ఇంకా వెళ్ళేదానికి చూద్దామండి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం 2 కాళ్ళ మీద నిల్చుకునేదానికి అడ్వాంటేజ్ చూసాం. డిసడ్వాంటేజ్ ఏమైపోయిందంటే మన బ్రెయిన్ అనేది సైజ్ పెరగడం వల్ల మన తల దగ్గర నుంచి మెడ దగ్గర ఉండే బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వాల్సి వచ్చింది. సో మెడ దగ్గర ఉన్న బోన్స్ మన తల వెయిట్ చేసేంత కెపాసిటీ ఉండగలగాలి. ఎప్పుడైతే బ్రెయిన్ లేకుండా మనం ఒకవేళ 4 కాళ్ళ మీద ఉంటే ఆ స్ట్రెయిట్ వెన్నపూస అనేది అది సపోర్ట్ చేస్తూ వచ్చేది. ఇప్పుడు అంటే హారిజాంటల్గా ఉండేది. ఇప్పుడు అది వర్టికల్గా అయిపోయేసేసి ప్లస్ అప్రైట్గా మనం చేయాలి, గ్రావిటీ అంతా పుల్ చేస్తూ ఉంటుంది, దాని రావడం, ఈ నడుము నొప్పి ప్రాబ్లం రావడం. ఇంకా చెప్పాలి అంటే ఈ పైన స్కల్లు, పైన పుర్ర, ఈ వెయిట్ అంతా కూడా చిన్న ఎముకలు, మెడ దగ్గర ఉన్న ఎముకలు వచ్చేసి చేయాలి. ఈ బ్యాక్ ఎక్స్ లేకపోతే మెడ దగ్గర పట్టేయడం అనేది కామన్ ఉండేది. ఇంకా వీటితో పాటు లేడీస్కి అయితే ఇంకా ప్రాబ్లం ఉండేది. ఎందుకంటే స్ట్రెయిట్గా ఉండడం వల్ల అంటే ఎక్కడి నుంచి అయితే పిల్లలు బర్త్ కెనాల్ అయితే వస్తుందో అవి చిన్నగా అయిపోవడం స్టార్ట్ చేసాయి. సో బర్త్ ఇవ్వడం అనేది చాలా కష్టం అయిపోయేది. ప్లస్ పుట్టే బేబీస్ అందరూ కూడా ఎవాల్వ్ అవ్వడం వల్ల తలకాయలు పెద్దవి రావడం వల్ల అంతే ఫస్ట్ తలకాయ ఒకటి బయటకు వచ్చేసేది. ఈ చిల్డ్రన్లో డెత్ అనేది కూడా చాలా పెద్ద హజార్డ్ కింద ఉంటుంది అనమాట. సో వాళ్ళు మెయిన్ ఇంకో కారణం కూడా ఉంది. అంటే దీంట్లో ప్రతి ఒక్క పాయింట్ సైంటిఫిక్గా న్యాచురల్గా టెండెన్సీస్ అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం కనుక చూస్తే ఇప్పుడు ఉమెన్ కనుక అర్లీగా బర్త్ ఇచ్చారనుకోండి, ఇన్ఫాంట్స్ బ్రెయిన్ ఇంకా ఫుల్గా గ్రో అవ్వలేదు, రిలేటివ్గా హెడ్ సైజు స్మాల్గా ఉండేది, చిన్నగా ఉండేది. ఎవరైతే తొందరగా బేబీకి బర్త్ ఇచ్చేస్తారో ఆ లేడీ సేఫ్గా ఉండేవాళ్ళు. ఓకే, ఇది న్యాచురల్ సెలక్షన్ ఆఫ్ థింగ్ అనేది ఫేవర్ అయిపోయింది అనమాట నేచర్ పరంగా. యాక్చువల్గా మనం 9 నెలలు గర్భంలో ఉండి పుట్టేదే కాదు, యాక్చువల్గా మనం బయటికి వచ్చిన తర్వాత కూడా చాలా వల్నరబుల్ ఉంటాం కంపేర్ టు ఎనీ అదర్ జంతువులతో పోలిస్తే. మిగిలిన జంతువులు బయటికి తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే కొద్ది రోజులకి, పక్షులు అనుకోండి ఒక 2-3 వీక్స్ కల్లా ఎగరడం నేర్చేసుకుంటాయి, వాటి ఫుడ్ హంటింగ్ అయ్యే నేర్చేసుకుంటే అయిపోతాయి. అలాగే మిగిలిన వాటివి మనం చూసుకుంటే మేము జీట్స్, కౌస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ ఒక పుట్టిన 2-3 గంటల్లో నడవడం స్టార్ట్ చేయడము, దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీని ఐడెంటిఫై చేయడం, అవన్నీ చేయడం అనేది చేస్తాయి. కానీ మన హ్యూమన్ బేబీసే చాలా కాలం వరకు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ రావాలి, కొంచెం పెద్దగా కావాలంటే చాలా టైం వెయిట్ చేయాలి. సో ఆ అర్లీ ప్రెగ్నెన్సీస్ ఎందుకు మనం మోల్టెన్గా ఫామ్ అయ్యి రావడం అనే దాని కూడా ఉంటుంది.
ఇంకా దీంట్లో ఇంకొక సైడ్ ఎఫెక్ట్ కూడా ఉందన్నమాట. సో ఈ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ ఎబిలిటీస్కి ఇది కూడా కాంట్రిబ్యూట్ చేసింది. ఎందుకంటే మనకి ముడి పదార్థం లాగా మనిషి వస్తున్నాడు, అంటే ఫుల్ గ్రో కాకుండా కొంతకాలంతోనే గ్రో అయ్యి బయటికి వస్తాడు. ఎప్పుడైతే బయటికి వస్తున్నాడో నువ్వు అతనికి ఏం చూపించి ఏం నేర్పిస్తావో దాన్ని బట్టి అతన్ని ట్యూన్ చేసుకుంటాం. అందుకే మనం రైజింగ్ కిడ్స్ అంటాం అనమాట. మిగిలిన ఫ్యామిలీస్తో నైబర్స్తో ఒక ఊరంతా కావాలి, ఒక ట్రైబ్ అంతా కావాలి ఒక మనిషిని పెంచాలంటే అని అంటారు కదా. అది ఊరికే కాదు, ఎందుకంటే వాళ్ళు అండర్ డెవలప్డ్ ఉంటారు. సో వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయొచ్చు, లాంగ్వేజెస్ నేర్పించవచ్చు, సోషలైజ్ చేయొచ్చు, ఏది కావాల్సి అది నేర్పించవచ్చు. కానీ జంతువులు అది పాసిబుల్ కాదు. వాళ్ళు ఆల్మోస్ట్ ఫుల్ గ్రో అయ్యేసి ఆల్మోస్ట్ సాలిడ్ స్టేట్లో వస్తాడు. ఇంకా కొత్తగా నేర్చుకునేది ఏమి ఉండదు, ఆల్రెడీ డిఎన్ఏలో ఉంటుంది, ఇంకా కొత్తగా ఉండేది. సో అంటే గట్టిగా వచ్చిన మట్టి బాగా కాలిన మట్టి ఎట్లా అయితే గట్టిగా ఉంటుందో అలాగ మిగిలిన ఎనిమల్స్ వస్తే మనది ముడి పదార్థంలో ఉంటే మనకు కావాల్సిన చెక్కుకొని మనం దాని తర్వాత దాన్ని చేసుకోవచ్చు అనమాట. సో అందుకే మనకి చూస్తే ఒక ఐన్స్టీను, లేకపోతే ఒక క్రిస్టియన్, ఒక బుద్ధిస్టు, ఒక క్యాపిటలిస్టు, ఒక పీస్ని లవ్ చేసేవాడు. సో రకరకాల హ్యూమన్ బీయింగ్స్ ఎందుకు రాగలుగుతున్నారు, జంతువుల్లో ఇంతలాను వేరియేషన్ ఎందుకు లేదంటే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే వీ కెన్ ఎడ్యుకేట్ దెమ్. మనకు మోల్టన్ స్టేట్లోనే అర్లీగా గ్రోత్ పెరగాల్సిన దానికన్నా తక్కువ పెరిగేసి భూమి బయటికి రావడం వల్ల ఈ పార్ట్ అనేది జరుగుతూ ఉందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే లార్జ్ బ్రెయిన్తో ఈ టూల్స్, ఎక్కువ లెర్నింగ్ ఎబిలిటీస్, ఇవి మనకి ఇంకా కాంప్లెక్స్ సోషల్ స్ట్రక్చర్స్ అనేవి చాలా అడ్వాంటేజెస్గా తయారయ్యాయి అనమాట. సో వీటి వల్ల మనిషి అనేవాడు ఈ జంతురాశులన్నింటిలో చాలా పవర్ఫుల్గా తయారయ్యాడు అనమాట. ఈ అడ్వాంటేజెస్ అన్నీ కూడా ముందర నుంచి 2 మిలియన్ ఇయర్స్ నుంచి ఉన్నాయి. కానీ అప్పటిదాకా కూడా అతను వీక్గానే ఉండేవాడు. అంటే ఓ 20 lakhs ఇయర్స్ దాకా మనుషులకి ఇప్పుడున్న థింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. పెద్ద బ్రెయిన్, 2 కాళ్ళ మీద నడిచేది, తన టూల్స్ తయారు చేసేటివి, ఇవన్నీ ఉండేవాడు. కానీ అతనికి అసలు ప్రిడేటర్స్ అంటే చాలా భయం. అంటే ఎలాగైతే జింకలు ఇప్పుడు భయపడతాయో, నిక్కపుచ్చుకొని ఏదైనా వేటకి వస్తే ఎట్లా వెంటనే భయపడతాయో అంతకన్నా ఎక్కువ భయం ఉండేవాడు. ఐదర్ అతను ఏం చేసేవాడు, ఈ ఇన్సెక్ట్స్ని గ్యాదర్ చేయడము, చిన్న యానిమల్స్ని చంపి తినడము, లేదా పెద్ద ఇప్పుడు లయన్స్ వచ్చేసి ఒక జిరాఫీని చంపింది, తినేసి తనకు కావాల్సిన కండ తినేది. అవి వెళ్ళిపోయిన తర్వాత హైనాస్, జాకల్స్ ఇవి వచ్చేసి మిగిలినట్టు తింటాయి. అవన్నీ తినిన తర్వాత అసలు నిజంగా ఆలోచిస్తే మన నవ్వు వస్తుంది. ఇప్పుడు మామూలుగా మీరు గమనిస్తే చాలామంది నాన్ వెజ్ తినేప్పుడు మనకు ఒక అలవాటు ఉంటుంది. ఏంటి, ఆ బోన్ని కొరికేసేసి దాని లోపల ఉన్న గుజ్జుని అని చెప్పేసి చీక్కొని మరి మనం లాక్కుంటాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆది మానవుల టైంలో వచ్చేది. ఎందుకంటే మనిషికి స్వతహాగా ఉన్న ఎక్స్పర్టీస్ అదే. ఫ్రాంక్గా చెప్పాలంటే, అంటే ఇప్పుడు మనం నీష్ అంటాం కదా, నీకేమొచ్చు అంటే నాకు మెషిన్ లెర్నింగ్ వచ్చు, లేకపోతే ఈ పలానా టెక్నాలజీ వచ్చు, లేకపోతే నేను క్రికెట్ బాగా ఆడగలుగుతాను, లేకపోతే బౌలింగ్లో స్పిన్ వేయగలుగుతాను. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క నీష్ ఉంటుంది కదా, లేకపోతే బట్టలు మేయగలుగుతాను. సో మనిషికి ఆది మనం అడుగున్న నీష్ ఏంటంటే బోన్లో ఉన్న దాన్ని జంతువు తీసి, ఎందుకంటే బయటది చేసేంత ధైర్యం ఉండదు. వేరే వాటిని చాలా పిరిగ్గా ఉండేవాడు, చాలా భయపడుతూ ఉండేవాడు. ఫుడ్ అవన్నీ గ్యాస్ చేసుకుంటా అవన్నీ వెళ్ళిపోయాక ఆ బోన్లో ఉన్నదాన్ని ఎరగొట్టేసేసి తన దగ్గర ఉన్న రాతి టూల్స్తో ఆ బోన్ మేరలో ఉన్న గుజ్జుని తినేసేవాడు అనమాట. సో ఎట్లయితే వుడ్ పెక్కర్ వచ్చేసి చెట్లో ఉన్న ఇన్సెక్ట్స్ని తీసేద్దో ఇది తీసి చేసేవాడు అనమాట. అంత భయభీతలుగా ఉండే మనిషి ఇప్పుడు మొత్తం భూప్రపంచాన్ని ఏళ్తూ వచ్చారనమాట. సో ఇది వినడానికి మనకి అరే మనం ఇలా ఉండేవాళ్ళం అని మనకి అలా అనిపిస్తుంది, కానీ టు బీ ఫ్రాంక్ ఇది ట్రూ. మీరు కూడా మనకు కొన్ని ట్రైట్స్ అవన్నీ చూస్తే అన్నిటికీ చాలా రీజన్స్ ఉంటాయి. యాక్చువల్గా ఈ బుక్ చదివితే చాలా విషయాలు మనకి ఏమర్థం అవుతాయంటే, ఏవైతే మనకి న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయో, మనకు తెలియకుండా కొన్ని నచ్చే విషయాలు ఉంటాయో అవన్నీ నిజంగా మనకు నచ్చేటివి ఉంటాయి. మన హ్యూమన్ బాడీ డిఎన్ఏలో ఫీడ్ అయిపోయిన నచ్చేటివి అది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది, మనం దానికి బానిసై చేస్తాం. అలాంటివి చాలా ఉంటాయి. ఎందుకు మనకి షుగర్స్ అంటే ఇష్టము, ఎందుకు ఆ క్రేవింగ్ ఉంది, అది ఎక్కడి నుంచి వచ్చింది, లేదా ఈ బోన్ మ్యారో మనం ఎందుకు తిని చేస్తూ ఉంటాం అనే ప్రతి దానికి. అలాగే ఎవల్యూషన్ పరంగా ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటే ఇంకో డిఫరెంట్ థింగ్స్ కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే, మనం ఏదైనా ఒక అండర్స్టాండింగ్ చేయాలంటే ఒకటి మన హిస్టరీ చూడాలి, ఒకటి మన సైకాలజీ చూడాలన్నమాట. ఇప్పుడు మన ఫుడ్ చైన్లో హోమో సాపియన్స్ అనేవాడు టాప్లో ఉన్నాడు అంటే అది రీసెంట్గా వచ్చిన డెవలప్మెంటే. కొన్ని లక్షల సంవత్సరాల కిందట అతను మామూలు క్రీచరే, ఏదో గ్యాదరింగ్ చేసుకుంటా ఆకులు అలమలు ఏరుకుంటా చిన్న ఇన్సెక్ట్స్ని తింటా అలా ఉండేవాడు అనమాట. ఏదైతే చిన్న పక్షులు చిన్న ఇన్సెక్ట్స్ని, చెట్టు మీద ఉన్న ఇన్సెక్ట్స్ని తింటే అలాగే ఉంటుంది. 4 సంవత్సరాల క్రితము కొంతమంది మాత్రం
హంటింగ్ అనేది స్టార్ట్ చేశారు అనమాట. అందరూ కూడా కాదు, ఈ 1,00,000 సంవత్సరాల క్రితం నుంచి హోమో సాపియన్స్ ఏంటంటే ఈ ఫుడ్ చైన్లో టాప్ అవడం అనేది స్టార్ట్ చేశారనమాట. అంటే ఇప్పటి నుంచి ఒక 1,00,000 సంవత్సరాల క్రితం నుంచి టాప్ చేయడం స్టార్ట్ చేశాయి. అంటే హంటింగ్ అనేది కూడా ఒక రోల్ ప్లే చేసింది అనమాట. సో ఈ మిడిల్ ఆఫ్ ది ఫుడ్ చైన్ నుంచి టాప్కి రావడం వల్ల చాలా కాన్సిక్వెన్స్ వచ్చాయన్నమాట. ఏవైతే ఈ పిరమిడ్లో, ఈ ఫుడ్ చైన్ పిరమిడ్లో టాప్లో ఉన్నాయి, అంటే లయన్స్, షార్క్స్, ఇవి ఏవైతే ఉన్నాయో అవి ఎవాల్వ్ అవ్వడానికి, అంటే ఫుడ్ చైన్ టాప్లో రావడానికి కొన్ని 1,00,000 సంవత్సరాలు పట్టింది. ఈ లయన్స్ అనేవి ఎలా డెడ్లియర్గా ఉన్నాయో అలాగే జింకలకి వాటికి ఫాస్ట్గా రన్ చేయడానికి కూడా టైం దొరికింది. రైనోసిరస్కి ఇంకా బ్యాడ్ టెంపర్ రావడానికి టైం ఉంది. కానీ హ్యూమన్ బీయింగ్ కొన్ని సంవత్సరాల దాకా మిగిలిన జంతువులతో సమానంగా అటు ఇటుగా ఉండేసేసి సడన్గా పైకి అధిగమించాడు. సో అలా అధిగమించడం వల్ల మిగిలిన జంతువులకి పైకి రావడానికి పెద్ద టైం రాలేదన్నమాట. సో అతను మొత్తం థింగ్స్ని డామినేట్ చేయడం స్టార్ట్ చేశాడంట. సో ఎలా ఉండేవాడు అంటే బనానా రిపబ్లిక్ డిక్టేటర్ లాగా ఉండేవాడు అనమాట. అంటే ఫుల్ ఒకటే తనకు తెలుసు, తనకి ఇంకా చేయడానికి ఏమీ లేదు, ఫుల్ ఫియర్, యాంగ్జైటీలో ఉండేవాడు. సో ఏదైతే మనకి ఎంత ఫియర్, యాంగ్జైటీ ఉందో అదే మనల్ని అందరికన్నా క్రూయల్గా, డేంజరస్గా మార్చిందనమాట. ఈ డెడ్లీ వార్స్, ఎకలాజికల్స్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా వచ్చిన హ్యూమన్ చేంజ్తో వచ్చాయి. అంటే మిగిలిన వాటికి భయం వల్లే ఈ మొత్తం ఎకలాజికల్ని మనం నాశనం చేయడం కానీ లేకపోతే యుద్ధాలు చేయడం కానీ వచ్చాయన్నమాట. సో బేసిక్గా హ్యూమన్ అప్పటిదాకా గ్యాదర్ చేసి లేకపోతే ఎముకల్లో ఉన్న గుజ్జుని చేస్తూ ఉండేవాడు కదా. ఈ హోమో ఎరెక్టస్, నెదర్లాండర్స్ మన ఫోర్ ఫాదర్స్ హోమో సేపియన్స్కి, వాళ్ళు ఫైర్ని ఎప్పటి నుంచో యూస్ చేస్తూ ఉండేవాళ్ళు అంట. హోమో సేపియన్సే కాదు, అంటే 3 lakhs years ఎగో నుంచే చేస్తూ ఉంటారు. అంటే 8 lakhs years ఎగో ఫైర్ని కనిపెట్టాను. ఫైర్ని వేటికి వాడేవాళ్ళు అంటే రాత్రిపూట లయన్స్ ఇవన్నీ వస్తే మన మీద దాడి చేయకుండా. సో దానివల్ల ఈ టాప్లో ఉన్న ప్రిడేటర్స్ నుంచి తను కాపాడుకోగలిగాడు. మూమెంట్ ఇంకా ఫాస్ట్ అయింది, ఎక్కువ భయపడాల్సి లేకుండా. దాని తర్వాత ఏంటంటే ఒక హ్యూమన్ అనేది మొత్తం నైబర్హుడ్ని టార్చ్ చేయగలడు అనమాట. అంటే బేసిక్గా ఏంటంటే మొత్తం ఫారెస్ట్ని కూడా తగలబెట్టి ఒక లేడీ సంఖలో బాబుని పెట్టుకునేసి ఒక నిప్పు తీసుకునేసి అడవిని కాల్చేసిందంటే ఆ అడవి మొత్తం చనిపోయేది అనమాట. ఆ అడవి మొత్తం అయిపోయి కింద అయితే ఎక్కడైతే బూడిదైపోద్దో ఆ బూడిదైపోయిన వాటిలో కొన్ని జీవరాశులు అక్కడే చనిపోతాయి కదా. అంటే బాగా రోస్ట్ అయిన యానిమల్స్ వస్తాయి కదా, వాటిని, నట్స్ని, ట్యూబ్స్ని తను కలెక్ట్ చేసుకునేవాడు అనమాట. సో ఈ ఫైర్ చేసిన మెయిన్ థింగ్ ఏంటంటే హ్యూమన్ ఫుడ్ని కుక్ చేసుకోవడం స్టార్ట్ చేశాడనమాట. ఫుడ్ని ఎప్పుడైతే తను కుక్ చేసుకోవడం స్టార్ట్ చేశాడో, కుక్ చేయడం వల్ల తనకి ఎక్కువ బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్స్ రావడం తగ్గిపోయాయి. ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవ్వడం ఫార్మాట్లో తెచ్చుకున్నాడు. దానివల్ల ఏమైపోయింది, తన పొట్టకి అంటే మనకి మెయిన్ ఎనర్జీ కన్సంప్షన్ ఒకటి వచ్చిందంటే బ్రెయిన్కి బాగా ఎనర్జీ కన్సంప్షన్ అవుద్ది. ఇంకోటి తిన్న ఫుడ్ అరిగించేదానికి వెళ్తాయి. అరిగించేదానికి ఎక్కువ ఖర్చు అయ్యే ఎనర్జీని తను కుక్ చేసుకోవడం వల్ల చేసాడు. యాక్చువల్గా మనం పోలిస్తే మన ఏప్స్ హ్యూమన్ స్టార్టింగ్ ఫామ్లో చూస్తే చాలా పెద్ద పళ్ళు ఉండేవి. ఎందుకంటే నమిలి తిని దాన్ని అరిగడానికి చాలా టైం పట్టేది. కానీ ఇప్పుడు మనం చిన్న పళ్ళు కింద వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కనుక ఇంకా మనం చూస్తే బాగా అరిస్టోక్రాటిక్స్ లేకపోతే మంచి బాగా కొన్ని తరాలుగా బాగా సంపన్నుల కుటుంబాలు చూస్తే వాళ్ళ మూతి కూడా చాలా చిన్న సైజులో అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తినేది స్పూన్లతో తినడం అలవాటు చేసుకుంటారు. సో బాగా బ్రాడ్గా ఉండదు, చిన్నదవుతూ ఉంటుంది. చిన్న నోరు అని మనం చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. ఎందుకు అలా వస్తుంది, క్యూట్గా ఉండదు, ఇప్పుడు ధనవంతులుగా నుంచి ఆ ట్రైట్ ఎందుకు వస్తుంది అంటే ఓవర్ ద జనరేషన్ ఆ DNA పాకుపడిపోయి వాళ్ళకి ఆ అవసరం తగ్గిపోయింది. మిగిలిన వాళ్ళంటే పెద్దగా కొరికి తినాలి, అన్నం దొరికినప్పుడు ఫాస్ట్గా తినేయాలన్నప్పుడు అది పెద్దగా వచ్చే ఫామ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఫుడ్ కెమిస్ట్రీ వల్ల ఈ జెమ్స్ పారాసైట్ చేయడం వల్ల ఫాస్టర్గా అరిగేయడము, తొందరగా తినడం అనేది చేయగలట. చింపాంజీస్కి రోజులో 5 గంటలు ఫుడ్ తినడానికే టైం సరిపోయేది. మనం ఆవుల్ని చూస్తూ ఉంటాం, వెంటనే తినేసి అక్కడ పడుకునేసి తినడమే పెద్ద ప్రక్రియ. మనం తినడంలో నుంచి ఎప్పుడైతే బయటపడ్డామో ఇంకా వేరేటి చేయడం అనేది వేరే పనులు చేయడానికి మనకు వచ్చిందనమాట. సో ఇంటెస్టైన్ సైజు తగ్గిపోయింది, టీత్ సైజు తగ్గిపోయింది అనమాట. సో ఇది డైరెక్ట్ మన కుకింగ్కి రిలేట్ అయిపోయింది. సో
సో ఈ కుకింగ్ అనేది అలాగా మన హ్యూమన్ని ఇంపాక్ట్ చేసింది. సో దానివల్ల ఎవల్యూషన్ అనేది బ్రెయిన్ సైడ్ ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో సో హోప్ యూ గాట్ ఇట్. సో ఈ పరంగా చూసినా కానీ ఈ ఫైర్ అనేది ఫస్ట్ సిగ్నిఫికెంట్ గల్ఫ్ మ్యాన్ ఇంకా అదర్ యానిమల్స్ బట్టి. సో ఆల్ యానిమల్స్ మీద ఇతనికి ఒక స్ట్రెంగ్త్ వచ్చింది. మజిల్ స్ట్రెంగ్త్ కన్నా తన టీత్ సైజు తగ్గించి బ్రెత్ ఆఫ్ ద వింగ్, అంటే ఇప్పుడు మిగిలిన ఉంటాయి. ఇప్పుడు ఈగల్స్ ఫ్లై చేస్తున్నాయంటే హాట్ ఎయిర్ వేవ్స్ ఉన్నాయని తెలిస్తే అవి ఫాస్ట్కి వెళ్ళిపోయి వాటి మీద వెళ్ళాయంటే అవి పైకి లిఫ్ట్ చేయగలుగుతాయి, అవి యూస్ చేయగలుగుతాయి అన్నమాట. కానీ ఫైర్ లాగా మనిషి క్రియేట్ చేసినట్టు మిగిలిన యానిమల్స్ ఏవి క్రియేట్ చేయలేవు. నేచురల్లో ఉన్న సిచ్యువేషన్స్ వాటికి అనుగుణంగా వస్తే అవి వాడుకునేటివి తప్ప తనకి ఎప్పుడు కావాల్సి అప్పుడు ఫైర్ క్రియేట్ చేసి తన డిస్పోజల్లో పెట్టుకోలేవు అనమాట. అది అతనికి చాలా పవర్ అనేది క్రియేట్ చేసింది అనమాట. సో హ్యూమన్స్ అనేవాళ్ళు ఎప్పటి నుంచి అయితే ఫైర్ని డొమెస్టికేట్ చేశారో తను వచ్చేసి ఒక ఎంతో ఒబిడియంట్ స్లేవ్ కింద తయారైపోయి పెట్టుకున్నాడు. అంటే ప్రకృతిలో యొక్క పంచభూతాల్లో ఫైర్ అనేది ఇంపార్టెంట్ భూతం, దాన్ని కంట్రోల్ చేయడం అనేది తను స్టార్ట్ చేశాడు. సో చేయగలిగాడు. అంటే ఎప్పుడు జంతువు వస్తుందా ఫైర్ పెట్టేసి లైన్ మీదకి వదిలేస్తే అది మన జోలికి రాదు. నైట్ పూట చలేస్తుందా ఫైర్ పెట్టు, ఫుడ్ మనం అరగట్లేదా కాల్చుకొని మనం మంచిగా ఉడకబెట్టుకొని తిందాము, దాంట్లో వంట ఇవన్నీ వచ్చేయడం అనేది స్టార్ట్ చేసానమాట. సో ఇవన్నీ చాలా ఫాస్ట్గా అవ్వడం వల్ల ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 150,000 సంవత్సరాల క్రితం దాకా కూడా మామూలుగానే ఉండేవాళ్ళు. ఓకే, ఫైర్తో వాటిని చేయడం, వాటి ఫుడ్ వాళ్ళు తయారు చేసుకొని నైట్ పూట వాడడము ఇవన్నీ ఉండేసి జరిగేటివి. బట్ హోమోసాపియన్స్ అనేది వరల్డ్ స్టేజ్ మీదకి ఎప్పుడు పెద్దగా వచ్చింది అంటే ఈ హోమోసాపియన్స్ అనేవి ఉండే టైంలో ఆఫ్రికాలో ఉండేవాళ్ళు, ఈస్ట్ ఆఫ్రికాలో. సేపియన్స్ అనేవాళ్ళు ఈ ఈస్ట్ ఆఫ్రికా నుంచి అరేబియన్ పెనిన్సులాకి డిఫరెంట్ పార్ట్స్కి మూవ్ అవ్వడం స్టార్ట్ చేశారన్నమాట. ఎప్పుడైతే సేపియన్స్ అనేవి అరేబియా లేకపోతే యురేషియాకి వెళ్ళడం స్టార్ట్ చేశారో అక్కడ వేరే యానిమల్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమయ్యారు, అక్కడ ఉన్న నియాండర్థాల్స్, ఎరెక్టస్, రోఫెల్స్ వీళ్ళు ఏమయ్యారు అనేది మనకు 2 థీరీస్ ఉన్నాయి, కాన్ఫ్లిక్టింగ్ థీరీస్. ఒకటి వచ్చేసి ఇంటర్ప్రిటింగ్ థీరీ. అదేం చెప్పొద్దంటే సో ఎప్పుడైతే హోమోసాపియన్స్ యురేషియాకి, యూరోప్కి, అరేబియా ప్రాంతానికి వెళ్ళాయో సో వాళ్ళిద్దరూ అట్రాక్షన్కి గురయ్యి కలిసేసి కామన్ పాపులేషన్ కింద అదే వరల్డ్ థింగ్ కింద ఉంది అని చెప్పి చేస్తూ ఉన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సేపియన్స్ మిడిల్ ఈస్ట్, యూరోప్కి వెళ్తే నియాండర్థాల్స్ని కలిసారనమాట. సో వాళ్ళు మన సేపియన్స్ కన్నా కూడా బాగా ఎక్కువ లార్జర్ బ్రెయిన్స్ ప్లస్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉండేవారు అనమాట. కోల్డ్ క్లైమేట్ కూడా బెటర్ అడాప్ట్ వాళ్ళ నేటివ్ క్లైమేట్కి. వాళ్ళు కూడా టూల్స్, ఫైర్ అన్నీ యూస్ చేసేవాళ్ళు. హంటర్స్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వృద్ధ వాళ్ళకి, చిన్నపిల్లల్ని అన్నీ చూసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఇవన్నీ కూడా ఆ బోన్స్ ఏవైతే ఫైండ్ అవుట్ చేసారో కొన్ని ఇయర్స్ బ్యాక్ దాన్ని బట్టి తెలిసాయి అనమాట. సో ఇంటర్ప్రిటింగ్ థియరీ కనుక మనం ట్రూ అని నమ్మితే సేపియన్స్ నియాండర్థాల్ ల్యాండ్స్కి వెళ్ళారు, ఇద్దరు కలిసి గ్రో అయ్యారు. సో అక్కడ అందరు కలిసి ప్రోక్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు అనుకుంటే సో ఇప్పుడు మనకున్న జాతి వచ్చేసి ఒరిజినల్ సేపియన్స్ కాదు, నియాండర్థాల్స్, సేపియన్స్ కలిసి వచ్చిన ఇంటర్ప్రిట్ అని చెప్పేసి మనం తీసుకుంటే. అలాగే ఈస్ట్ ఏషియా సైడ్ ఎరెక్టస్తో చేశారు. ఆ చైనీస్, కొరియన్స్ అనేవాళ్ళు సేపియన్స్ ఎరెక్టర్స్ మిక్స్ ఉన్నాయి అని చెప్పేసి అనే పాయింట్ ఒకటి ఉన్నమాట. దీనికి ఆపోజిట్ థీరీ ఏముందంటే రీప్లేస్మెంట్ థీరీ. అదేం చెప్తారంటే వాళ్ళకి వీళ్ళకి పడలేదు, మేబీ సేపియన్స్ ఇక్కడ నుంచి వెళ్ళేసేసి వాళ్ళందరినీ చంపేసేసారు, లేదా వీళ్ళు ఫాస్ట్ హంటర్ గ్యాదర్స్ అవ్వడం వల్ల వాళ్ళు ఫుడ్ లేకుండా చేసేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి చూసేవాళ్ళు. వాళ్ళు అంటే సేమ్ ఎగ్జాక్ట్ స్పీసీస్ కాదు, జీనస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకి వీళ్ళకి ఏమి అంత అట్రాక్షన్ ఏమి ఉండేది కాదు. సో ఇది ఉన్నా కానీ వాళ్ళిద్దరు కనుక అట్రాక్ట్ అయినా కానీ ఒక చైల్డ్ని క్రియేట్ చేయలేరు, ఎందుకంటే సేమ్ స్పీసీస్కి చెందిన వాళ్ళు కాదు కదా అని చెప్పి మనం అనుకుంటా ఉంటే అదొక పాయింట్ అనమాట. ఈ 2 పాపులేషన్ ఎప్పుడు డిస్టింక్ట్గా ఉండింది. కానీ ఈ నెదర్లాండర్స్ చనిపోయారు, లేకపోతే వాళ్ళని చంపేశారు, వాళ్ళ జీన్స్ అనేవి అప్పట్లో చనిపోయారు అనమాట. సో ఇప్పుడున్న సేపియన్స్ ఆఫ్రికా నుంచి వచ్చిన సేపియన్స్ అయితే మిగిలిన వాళ్ళందరినీ చంపేస్తారు అనమాట. సో ఇది ఎక్స్క్లూజివ్గా జరిగిందనమాట. సో ఇప్పుడు ఉండే వాళ్ళని హ్యూమన్ పాపులేషన్ అంతా చూసుకుంటే వాళ్ళు ప్యూర్ సేపియన్స్ ఉందన్నమాట. దీనికి డిబేట్కి ఒక హింజ్ సైట్ కూడా ఉందన్నమాట. ఎలాగంటే ఒకవేళ రీప్లేస్మెంట్ థియరీ కనుక కరెక్ట్ అయితే
ఫీచర్స్ ప్రాంతం బట్టి వాళ్ళు డెవలప్ చేసుకునే ఎక్విప్మెంట్ పక్కన పెడితే యాక్చువల్గా డిఫరెంట్ ఉంటాయి. బట్ ఇంటర్బ్రీడింగ్ థియరీ టైం అయితే జెనెటిక్ డిఫరెన్సెస్ మనకి ఆఫ్రికన్, ఏషియన్స్ వీటి మధ్య థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కూడా ఉండాలన్నమాట. ఇది చూస్తే పొలిటికల్గా చాలా రగిలిచ్చే ఇష్యూ కూడా ఉండొచ్చు అనమాట. కానీ మనం కనుక కామన్గా చూసి చేస్తే యాక్చువల్గా ఈ రేసిజము ఈ పాటని పక్కన చూస్తే 2010లో ఒక 4 year ఎఫర్ట్ చేశారనమాట. నియాండర్థాల్ జీనోమ్ ఎక్కడైనా ఉందా అని చెప్పేసి మొత్తం యూరోప్లో ఎతికారనమాట. వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిందంటే 1 to 4% యూనిక్ డిఎన్ఏలో మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్లో నియాండర్థాల్ డిఎన్ఏ ఉంది. అది పెద్ద ఎక్కువ అమౌంట్ కాదు 100%లో, బట్ ఉంది. అంటే బేసిక్గా ఏంటంటే నియాండర్థాల్స్, హోమోసాపియన్స్ అనేవాళ్ళు మిక్స్ అయ్యేసేసి కొంత జెనెటిక్గా అవి ఇంకా ముందరకు వచ్చాయి, అంటే ఇప్పటికీ ఉంది. అలాగే కొన్ని దగ్గర డెనిసోవా అనే చూసాం కదా, ఆ డిఎన్ఏని కూడా మ్యాప్ చేశారనమాట. మెలనసియస్ ఆస్ట్రేలియాలో చూస్తే డెనిసోవన్ డిఎన్ఏ అబ్జర్వ్ చేస్తూ ఉన్నమాట. సో ఇందులో చూస్తే 2 థీరీస్ ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా కాదు. చాలా దగ్గరలో గొడవలు జరిగేసేసి మిగిలిన డిఎన్ఏని అంతా ఎత్తేసారు. కానీ కొంత ప్లేసుల్లో మాత్రం వాళ్ళు కలిసి కూడా ప్రోక్రియేట్ చేసేసి ఉన్న స్పీసీస్కి ఆ డిఎన్ఏ అనేది ఫార్వర్డ్ చేయగలిగారు అనమాట. సో ఇది మనం గమనిస్తే కనిపించే విషయం అనమాట. సో వీటిలో మనం చూస్తే సాపియన్స్కి, నియాండర్థాల్స్కి, డైనోసార్స్కి వాటికి ఉన్న రిలేటెడ్నెస్ ఏంది? ఇవి కంప్లీట్లీ డిఫరెంట్ స్పీసీస్ కాదు, హార్సెస్, డాంకీస్ లాగా. ఆల్మోస్ట్ చూడడానికి మనుషుల్లాగా సేమ్గానే ఉంటాయి. మేబీ కొంచెం కొంచెం ఫీచర్లలో వాళ్ళకున్న స్లైట్ జెనెటిక్ డిఫరెన్స్లో, బాడీ ఫిజిక్స్లో వాటిల్లో తేడా ఉందన్నమాట. సో వీళ్ళు చేసి ఒక ఆఫ్ స్ప్రింగ్ని ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు ఆ మ్యూటేషన్ని ఫార్వర్డ్ చేయగలిగేదానికి ఛాన్స్ అయితే ఉంది, లేకుండా అయితే ఏమీ పోలేదు. అది మనం మిగిలిన జీవరాశుల్లో కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో నేచర్ 50,000 years బ్యాక్ అని మనం చూస్తే సాపియన్స్, నియాండర్థాల్స్, డైనోసార్స్ అందరూ కూడా బార్డర్ లైన్ పాయింట్లో ఉండేవాళ్ళు అనమాట. సో సపరేట్ స్పీసీస్ కింద ఉండేవాళ్ళు కదనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నియాండర్థాల్స్, డైనోసార్స్ జెనెటిక్ కోడ్, ఫిజికల్ ట్రైట్స్, వాటి ఎబిలిటీస్ ఉన్నాయి. కొన్ని రేర్ అకేషన్స్లో ఉన్నాయి. అంటే ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్ ఉండే ఛాన్స్ ఉందా అంటే ఉంది, కానీ ఫుల్గా లేదు. కొంతమంది లక్కీగా అయిపోయేసి అది వచ్చి ఉండొచ్చు. కానీ ఒకవేళ మీరు జస్ట్ థింక్ చేయండి, నియాండర్థాల్స్ వీళ్ళు కనుక హోమోసేపియన్స్ డిఎన్ఏతో మర్చి కాకపోతే వాళ్ళు ఎందుకు వ్యానిష్ అయ్యారు? హోమోసాపియన్సే వాళ్ళందరినీ తరిమేసేసి చేశారా? అక్కడికి వచ్చేసేసి 1000 years వీళ్ళు వచ్చారు కదా. సో ఈ సాపియన్స్ అనేవాళ్ళు ఎక్కువ హంటర్ గ్యాదరర్స్, ఎక్కువ ట్రావెల్ చేసి వచ్చేసారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ టెక్నాలజీ, సుపీరియర్ సోషల్ స్కిల్స్ ఉండడం వల్ల ఎక్కువ ప్రొక్రియేట్ అయ్యేసి ఆ నియాండర్థాల్స్ ఎన్నో లక్షల సంవత్సరాల కింద ఉన్నా కానీ వాళ్ళని చంపేయగలిగారా, వాళ్ళని వైపౌట్ చేయగలిగారా? క్వైట్ ఏ పాసిబిలిటీ. అదర్ పాసిబిలిటీ ఏంటంటే రిసోర్సెస్ రావడం, లేకపోతే ఒక యుద్ధాలు వాళ్ళిద్దరి మధ్య కొట్టుకొని చేయడం. సేపియన్స్కి అయితే టాలరెన్స్ అనేది ట్రేడ్ మార్క్ అయితే ఏం కాదు, వేరే వాళ్ళని ఓర్చుకునే తత్వం అయితే ఏమీ లేదు. ఇప్పటికీ మనం మనిషిని చూస్తూ ఉంటాం అంటే వేరే రకంగా కనిపించే వాటిని, జీవరాశులని ఎవరిని బతకనీయలేదు అనమాట. సో ఈ మోడర్న్ టైమ్స్లో మనం చూస్తే చిన్న కలర్లో చేంజ్ ఉన్నా, యాసలో చేంజ్ ఉన్నా, ఒకవేళ ప్రార్థించే దాంట్లో చేంజ్ ఉన్నా కానీ మొత్తం మిగిలిన వాళ్ళ గుంపుని చంపేయడానికే చూశారనమాట. అన్ని రిలీజియన్ అంటే కొన్ని పాలిగమిక్ రిలీజియన్స్ తప్పించి మిగిలిన రిలీజియస్ ట్రైట్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఒకవేళ సేపియన్స్ కానీ మోర్ టాలరెంట్ ఉండి ఉంటే ఉన్నారులే మనలాంటి స్పీసీస్ ఉంటే ఎలా ఉండేది అసలు? ఒకవేళ నిజంగా ఇది ఎన్కౌంటర్ సేపియన్స్కి నియర్లాండర్స్ చేసినప్పుడు అదే ఫస్ట్ కైండ్ ఆఫ్ ఎథ్నిక్ క్లెన్జింగ్ జరిగిందా? అంటే ఒక రేస్ మొత్తాన్ని వైపౌట్ చేయాలని చూడటం. అంటే మనం ఇది కూడా చూసాం వార్స్ అప్పుడు. హిట్లర్ వాళ్ళు జ్యూ కమ్యూనిటీని మొత్తం వైపౌట్ చేయాలని చూశారు. మొత్తం వాళ్ళు చేయకుండా వాళ్ళని కాల్ చేసేసి రకరకాల హింసలు పెట్టి చేశారు. అది రీసెంట్గా సెకండ్ వరల్డ్ వార్ టైం 1945లో వచ్చిన డెవలప్మెంటే కాదు, మనిషి స్వభావమే బేసిక్గా అలాగ ఉండింది. జంతువుల్లో కూడా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే మనం అనుకుంటాం జంతువులన్నీ కూడా క్రూరంగా లేవు, పాపం వాటి పని అవి చూస్తున్నాయంటే వాటికి మనలాగా కలెక్టివ్గా థింక్ చేసేంత ఇంటెలిజెన్స్, అంత థింగ్స్ ఎవాల్వ్ కాలేదు కాబట్టి అవి ఎలా ఉన్నాయి. లేదంటే మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు
వీధి కుక్కల పోరాటాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక కుక్క తన ఏరియాని క్రాస్ చేసి వేరే కుక్క ఏరియాకి వెళ్ళంగానే అవి ఫైట్ చేసుకోవడము, అవి గుంపులుగా వచ్చేసేసి బెదిరించడము, ఒకరినొకరు కొట్టుకోవడం అనేది స్టార్ట్ చేస్తాయి. కానీ అఫ్కోర్స్ మరీ టూ మచ్ కుక్కలు వాటి ఓన్ జాతిని చంపించుకునే రేంజ్కి అయితే వెళ్ళవు. అఫ్కోర్స్ మన మానవుడు అది కూడా దాటేసేసి ఒక మానవుడిని ఒక గుంపు ఒక మానవ సమూహాన్ని లేపేసే థింగ్స్ అనేది చేయగలిగే సామర్థ్యాన్ని పెట్టుకున్నాడు. సో ఒకవేళ జస్ట్ అనుకుందాం, ఈ కల్చర్స్, సొసైటీస్ ఇవన్నీ హోమోసాపియన్స్తో పాటు నియాండర్థెల్స్, డెనివర్సన్స్ వాళ్ళంతా కూడా ఉంటే రిలీజియన్స్ ఏం చెప్పేటివి? క్రిస్టియానిటీ యాడమ్ అండ్ ఈవ్ నియాండర్థెల్స్ అని చెప్పేవాళ్ళ, జీసస్ డెనివర్సన్ పాపాల కోసం తను చనిపోయాడని చెప్పేవాళ్ళ, ఖురాను స్వర్గంలో ఓన్లీ ముస్లిమ్స్కే కాదు నియాండర్థెల్స్కి మిగిలిన వాళ్ళకు కూడా ఉందని చెప్పేవాళ్ళ. అలాగే డిఫరెంట్ థీరీస్ అనేవి ఫామ్ అయింది. ఎప్పుడైతే హోమోసేపియన్స్ వచ్చిందో ఉన్న మనిషి ఒక్కడే ఉన్నాడు, మన గుంపే కరెక్ట్ గుంపు అనే థింగ్ ఉంది అనేది కాబట్టి ఇలా ఎమర్జ్ అయింది. ఒకవేళ ఆ 3-4 బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో హోమోసేపియన్స్కి, అవి కనుక ఎగ్జిస్టెన్స్లో ఉంటే మేబీ ఇప్పుడున్న మతాలు, కులాలు ఇవన్నీ కూడా ఇంకా కొంచెం ఎక్కువ బెటర్ టాలరెంట్గా ఉంటుందేమో. సో కానీ ఒక పాస్ట్ 10,000 years దగ్గర నుంచి అయితే మాత్రం హోమోసాపియన్స్ అతను ఒక్కడే స్పీసీస్, ఇంకా వేరే వాళ్ళు లేరు అని చెప్పే పాసిబిలిటీలోనే వచ్చేసినట్టు. మనకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు, మానవ జాతి అద్భుతమైన జాతి, ఇంకా అసలు మనమే యానిమల్ కింగ్డమ్లో సూపర్ అని చెప్పారన్నమాట. అందుకే చార్లెస్ డార్విన్ హోమోసాపియన్స్ కూడా ఒక మిగిలిన జీవరాశుల్లాగే ఒక యానిమల్ అంటే చాలామంది కోపం వస్తుంది. ఎందుకంటే మన రిలీజియస్ టీచింగ్లో వీటిలో చూడంగానే ఎక్కడ చూసినా కానీ మానవుడిది ఉత్తమ జన్మ, అసలు ఎన్నో పుణ్యాలు చేసుకుని ఎన్నో జన్మలు ఎత్తే మానవ జన్మ వచ్చిందని ఒక రిలీజియన్లో మనం అనుకుంటా ఉంటే, ఇంకో రిలీజియన్లో వచ్చేసి మిగిలిన జీవరాశులన్నీ మానవుని సంతృప్తి పరచడానికి వీటి కోసమే పుట్టాయి. సో మీరు గొర్రెలు, మేకల్ని ఎడాపెడా చంపేసి మీరు ఇష్టం తినేది అవన్నీ మీకోసమే దేవుడు సృష్టించాడని ఇంకొకళ్ళు చెప్తా ఉంటారు అన్నమాట. సో మనల్ని మనం సపరేట్ చేసుకుని ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ ప్రివిలేజ్ని పెట్టుకున్నాము. కానీ రియాలిటీ ఆఫ్ ఫ్యాక్ట్ అది ట్రూ కాదు. ఎందుకు ట్రూ కాదు అంటే త్రూ సైంటిఫిక్ ఎవిడెన్స్. మేబీ నేను చెప్పే పాయింట్ మీకు నచ్చకపోవచ్చు, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఇన్ఫ్లెక్షన్ త్రూ బుక్ విచ్ ఐ ఆల్సో అగ్రీ. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే నిజంగా మానవుడు అన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ముందు నుంచి ఎవాల్వ్ అయ్యి ఉంటే ఆ డిఎన్ఏ ట్రేస్లు, ఎవాల్వ్ అయిన మానవ ట్రేస్, అతను చేసిన పనులు యొక్క ట్రేస్ అనేటివి ఇప్పటికో బయటపడి ఉండేటివి. అఫ్కోర్స్ కొన్ని సడన్ థింగ్స్ చూస్తూ ఉంటే ఇప్పుడు ఆ పిరమిడ్ లాంటి కాంక్రీట్ స్ట్రక్చర్ ఎలా కట్టాడు, లేదా మన దగ్గర ఇండియాలో ఉన్న రాతి పెద్ద కట్టడాలు ఎలాగా అంత పెద్ద టెంపుల్స్ అంత అక్యూరసీ, జామెట్రిక్ ప్రెషన్తో కట్టాడు అనేది చూడొచ్చు. బట్ ఇవన్నీ కూడా చూస్తే ఒక 3,000-4,000 years డెవలప్మెంట్ తప్పించి ఆ ముందర అంతలా కట్టిన ఆనవాళ్ళు కానీ చరిత్రలు కానీ ఎక్కడ మనకి దొరికింది లేదు. డైనోసార్లవి వీటివి దొరికాయి కానీ మానవులవి లేకపోతే అలాంటి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వచ్చిన కాంప్లెక్స్ కట్టడాలు కానీ ఏవీ లేవు. సో సేపియన్స్ని మనము బ్లేమ్ చేయాలా లేదా మిగిలిన జీవరాశుల ఎక్స్టెన్షన్కి అనేది చూస్తే మోస్ట్లీ అంటే అప్పటిదాకా ఉన్న నియాండర్థెల్స్ అయితే 30,000 సంవత్సరాలు వెళ్ళిపోయారు. సోలెన్సిస్ అయితే 50,000 years బ్యాక్ వెళ్ళిపోయారు. ఫ్లోర్స్ ఉండేవాళ్ళు 12,000 years బ్యాక్ వెళ్ళిపోయారు అనమాట. జస్ట్ గుర్తు కింద వాళ్ళ ఆనవాళ్ళు మాత్రం మనం మిగిలి చేసి వెళ్ళిపోయారు అనమాట. సో హ్యూమన్స్ ఒక్కలే ఉన్నమాట. ఇంత సక్సెస్గా ఇంత ర్యాపిడ్గా డిస్టింక్ట్గా మనం తయారవడానికి కారణమైంది మిగిలిన హ్యూమన్ స్పీసీస్ని అన్నిటినీ మనం అసలు వాటికి జాతి లేకుండా హోమో సేపియన్స్ ఎలా చేశాడు. అంత స్ట్రాంగ్గా ఉన్న కోల్డ్కి అందుబాటులో ఉన్న బ్రెయిన్ ఉన్న నియాండర్థెల్స్ కూడా మన హోమో సాపియన్స్ యొక్క దాటికి ఎందుకు తట్టుకోలేకపోయారు అనే డిబేట్ జరుగుతూ ఉంటుంది. వీటి థింగ్స్ మనం చూడాలి. హోమో సాపియన్స్ అనేవాళ్ళు మొత్తానికైతే ప్రపంచాన్నిటిని కాంకర్ చేసేసి తన యూనిక్ లాంగ్వేజ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ అయితే చేశారు అనమాట. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అన్ యానిమల్ ఆఫ్ నో సిగ్నిఫికెన్స్. హోప్ ఇట్ వాస్ ఎంజాయబుల్. Again we'll start with the next chapter, the tree of knowledge. Thank you.